హలో దోస్తులు, అవికా వెన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. ఎండలు ఇంకా ఇంకా మండిపోతున్నాయి కదా దోస్తులు. వాటర్ బాగా తాగుతున్నారా లేదా? తప్పకుండా వాటర్ బాగా తాగండి దోస్తులు. మీరు తాగండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా తాగించండి. మీ పిల్లలకి, మీ హస్బెండ్ కి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. రోహిణి కార్తె అంటారు కదా దోస్తులు, ఈ వేడికి రోకలి బండ కూడా పగులుతుందట. అంత ఎండలు ఉంటాయి అన్నట్టు. కొన్ని ప్లేసెస్ లో అయితే వర్షాలు కూడా పడుతున్నాయి. చల్లగా కూడా ఉంటుంది. చెట్లని బాగా నాటాలి దోస్తులు. అప్పుడే మనం మన ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోగలం. ఎంత ఎండలు, ఎంత వర్షాలు, ఎంత చలి, ఏంటో దోస్తులు, మనం ఎక్కడికి పోతున్నామో ఏమైపోతున్నామో. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తరిల్లు సిరీస్ లో పార్ట్ 112 కి వచ్చేసాము. మరి పార్ట్ 112 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, ఏమైంది దోస్తులు, లైక్స్ అస్సలు ఇవ్వరు. ఇంతకు ముందు అడిగితే 1K లైక్స్ అయినా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలుకే ఇవ్వట్లేదు. ఏమైంది దోస్తులు? మన సిరీస్ మీకు నచ్చట్లేదా? కొందరేమో కామెడీ కావాలని అడుగుతారు, కొందరేమో స్టోరీ అని అడుగుతారు. రెండు పెడుతున్నాం కదా దోస్తులు మీకోసం. సరే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. హలో బంటి. చెప్పు బావా, పడుకోలేదా ఇంకా? లేదు. మీరు పడుకోలేదా ఇంకా? ఆహా, లేదు బావా. బ్యాగ్స్ అన్ని ఒకసారి చెక్ చేస్తున్నాం. మెసేజ్ చెక్ చేసుకున్నావా? ఫ్లైట్ 4 hours డిలే అయింది. అవునా? లేదు బావా, చెక్ చేసుకోలేదు. మీరు మళ్ళీ ప్రొద్దున్నే లేస్తారని కాల్ చేస్తున్నాను. 7-8 వరకు వెళ్తే సరిపోతుంది. యాక్చువల్గా 9కి వెళ్ళాలి. ఓ, థ్యాంక్ గాడ్. ఎంత టెన్షన్గా ఉందో ఇప్పటిదాకా. టెన్షన్ దేనికి బంటి? 6కి లేస్తే సరిపోతుంది. 7-7:30 వరకు వెళ్ళొచ్చు. ఓకే బావా, థ్యాంక్ యూ. అత్తయ్య వాళ్ళకు కూడా చెప్పేశాను, కంగారు పడతారు. ఏమైనా మిస్ అవుతే చెప్పు, డ్రైవర్తో తెప్పిస్తాను. ఎవ్రీథింగ్ ఓకే బావా, అన్నీ ఉన్నాయి. సేఫ్టీ పెట్టుకున్నావు కదా? ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్ బావా. బంటి, నువ్వేదో కీస్ మిస్ అయ్యానన్నావు కదా? నేను నేనెప్పుడు అనలేదే. మొన్న మనం అక్కడికి వెళ్ళొచ్చాం కదా, చందన. ఆ అవేం లేదు బావా, చిన్న సూట్ కేస్ కీస్. దాని లాక్ ఎక్కడ పోయింది, ఒట్టి కీసే మిగిలాయి. ఆ కీస్తో ఆడుకునేవాడిని ఎప్పుడు, అది మిస్ అయ్యాయి అంతే. నథింగ్ టు వరీ. అవునా? అవసరం లేదా అవి ఇప్పుడు? లేదు. ఏ, దొరికాయా? చందన కాల్ చేసింది బంటి. చందన? ఆ చందన కాల్ చేసిందా? టీచర్? తనే. కీస్ దొరికాయి, మీవేనా అని కాల్ చేసింది. కాదని చెప్పారా లేదా? నువ్వు నాతో చెప్పావు కదా బంటి, కీస్ మిస్ అయ్యావని. అవి యూజ్లెస్ కీస్ అని కూడా చెప్పాను ఆ రోజే. నేను సరిగా వినలేదు. తనకి మావే అని చెప్పాను. ఒక రోజు వచ్చి తీసుకెళ్తానని కూడా చెప్పాను. ఆల్ ద బెస్ట్ బావా. ఏంటి? బెస్ట్ ఆఫ్ లక్. ఇదే తగ్గించమని చెప్తున్నాను. సరే, నేను మాల్ తీసుకువెళ్ళాక కీస్ తీసుకొచ్చి అక్కడికి పార్సల్ పంపించండి. ఇడియట్. వాటినే ప్యాక్ చేసి నువ్వు రిటర్న్ వచ్చాక గిఫ్ట్ ఇస్తానులే. గుడ్ నైట్. ఆ ఊరితో ఏదో కనెక్షన్ ఉంది. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళినా అలా అనిపించలేదు. ఏదో స్పెషల్ వైబ్రేషన్స్ ఉన్నాయి అక్కడ. ఏమై ఉంటుంది? మేబీ చందన వల్ల కావచ్చు. తన నేచర్ తెలిసాక ఇంకెక్కువైంది ఆ ఫీలింగ్. ఒకసారి ఎలాగూ వెళ్ళాలి కదా. ఈ కీస్ సాకుతో వెళ్తే బాగుంటుంది. వాళ్ళ స్కూల్లో బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో చూడొచ్చు. ఒక రోజు ఎప్పుడైనా వెళ్ళాలి. చందన, నైస్ నేమ్. హనీ, ఎందుకు లేచావు అప్పుడే? తెల్లారిపోయింది అనుకున్నావా? అమ్మ లేవలేదా? ఇందాకే పాలు తాగావు కదా. అమ్మని కాసేపు పడుకోనివ్వు. మనం ఇక్కడే ఆడుకుందామా? ఇక్కడ లైట్ వెళ్తురు ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఓకేనా? ఎక్కువసేపు ఆటలొద్దు, బజ్జుకోవాలి. మరి రేపటి నుంచి నిన్ను ఎవరెత్తుకుంటారట?
మీనాక్షి అత్త ఊరెళ్ళిపోతుంది. 15 డేస్ వరకు రాదు. మనకి బోర్ కదా. మరేం చేద్దాము? అమ్మమ్మ దగ్గరికి వెళ్తావా? లేకపోతే అమ్మమ్మని ఇక్కడికి తీసుకొద్దామా? అమ్మమ్మ నీతో బాగా ఆడుకుంటుంది కదూ, ముచ్చట్లు బాగా పెడుతుంది కదూ. కొన్ని రోజులు తీసుకొచ్చుకుందాం అమ్మమ్మని. ఓకేనా? లేదంటే అక్కడికి వెళ్తావా? నీకు హనీ అని నిక్నేమ్ పెట్టాను కదా, నీకు నచ్చిందా? హనీ. అలాగే నేను నీకు ఒక పేరు కూడా సెలెక్ట్ చేశాను. చెప్పనా ఏంటో? చందన. బాగుందా? ఎలా ఉంది? చాలా బాగుంది కదా పేరు. చందన. ఎంత బాగుందో కదా. కానీ నాన్నమేమో ఎంతోనే పెట్టాలంటోంది. మరిలా నీకేం పేరు పెడదాం? మన సబ్స్క్రైబర్స్ ని అడుగుదామా? మంచి కొత్త క్యూట్ నేమ్ చెప్పమని. అది మరి డాడీకి నచ్చాలి. డాడీకి నచ్చితేనే పెడతాడు. ఓకేనా? మ్మ్. నా బంగారు తల్లి. పెద్దయ్యాక నా బంగారు తల్లి నేను ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. డాడీకి కూడా నిద్ర వస్తుంది. ఇవాళ ఇంత లేట్ ఎందుకైంది? ఒక ఫ్రెండ్ గాని కలిసేది ఉండనే. ఎవడాడు ఇంత రాత్రి? ఎందుకు ఇడతావే? ఆడు మస్తు మంచోడు. మంచోడట మంచోడు. ఇంట్లో మా వైఫ్ వెయిట్ చేస్తే నేను రానని చెప్పరాదా నీకు? నీకేం చెప్పినా నేను? వచ్చేదాకా వెయిట్ చేయొద్దు, వచ్చేసరికి తినమని చెప్పినా. మళ్ళీ ఎందుకు తినకుండా ఉన్నావు? నాకు వాళ్ళు ఎవరితో తినబుద్ధి అయితలేదు. అందరితో తినడం ఎందుకు? నీది నువ్వు తినరాదా? నాకు అట్లా తినబుద్ధి కాదు. అందరితో మాట్లాడుకుంటూ తినబుద్ధి అవుతుంది. చూసి చూసి తినేసిన. కానీ గింత లేట్ వచ్చినావు. అసలు ఇవాళ ఇంట్లో నాటే లేదు, నువ్వు మొత్తం బయటనే ఉన్నావు. మిస్ అవుతున్నావా నేను నన్ను? కాదు, మీ పిన్ వచ్చింది కదా, ఆమెను చూడకముందే వన్నావు. నీ అవ్వ. ఒక్కసారన్నా రాజు నిన్ను మిస్ అవుతున్నా, తొందరగా ఇంటికి వచ్చేసాయి అని రొమాంటిక్ ఎప్పుడన్నా మాట్లాడినావాని? నీకెప్పుడు రొమాంటిక్ గానే మాట్లాడాలి. మరి ఎప్పుడు ఏదో ఒక సుత్తి పెడతా ఉంటే కోపం రాదావే? బయట అన్ని పనులు చేసుకొని ఇంటికి వస్తే మంచిగా వైఫ్ రొమాంటిక్ గా మాట్లాడాలి. హాయిగా ఉంటది మాకు. మాకేంది మాకు? అవునే, మా మొగోళ్ళందరికి అట్లే ఉంటది. నీకొక్కనికే అట్లుంటది, ఎవరికి ఉండదు అట్లా. అందరు నీకు చెప్తారా వచ్చి రాణి నాకు ఇట్లుంటది అట్లుంటదని? మరి నీకు చెప్తారా రాజు నాకు ఇట్లుంటది నాకు అట్లుంటదని? నాకు తెలిసే బయట లోకం ఎట్లుంటదో. మంచిది. పిన్ని పిన్ని అని సావదొప్పుతానమైంది నన్ను. పిన్ని పిస పట్టిందేందా నీకు? మరి మీ పిన్ని ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ దాకా వచ్చింది నీకోసం. చా, రాణి కోసం వచ్చిందట. నన్ను మళ్ళీ ఇష్టం ఉన్నట్టు అన్నది. ఇగో నాకు అవన్నీ చెప్పకే. నేను నీకు ముందే చెప్పిన, నువ్వేమన్నా అనుకో, నేను పట్టించుకోను. మీ పిన్నిని లాగి పెట్టి ఒకటే బుద్ధైంది, కొట్టినా పట్టించుకోవా? ఏయ్, మరీ మెంటల్ చేయకు. ఏమైందా నీకు అంత ఎట్లా పిసపిస అవుతాను? మరి ఊకే నన్ను పని మనిషి అంటుంది. ఆమెకి ఏమన్నా మెంటలా? మెంటలే అనుకో. నువ్వు కూడా అట్లనే అనుకుంటావు కదా నా గురించి. మెంటల్ అవే నీకేమన్నా? నువ్వు నా రాణివే. రాణి అంటే ఎట్లుంటుందో తెలుసా? అది నువ్వు నాకు. వాళ్ళు వీళ్ళు ఏదో వాగిందని పిచ్చి పిచ్చి ఊహించుకోకు. నువ్వు నా రాణి బంగారం. పడుకో. బెడ్ ఎక్కినాక వేరే వాళ్ళ గురించి మాట్లాడద్దని చెప్పినా నేను నీకు. మైండ్ అంతా పాడి చేసుకుంటది. పడుకో. రాజు, నిద్ర వస్తుంది, పడుకోవే. నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోవచ్చా? ఇప్పుడే పోతావేంది? కాదు, రేపన్నా ఎల్లుండి అన్నా. రేపు ఎల్లుండి గురించి కూడా ఇప్పుడే మాట్లాడన్నావే. నిద్ర వస్తుందని చెప్పినా కూడా మధ్యాహ్నం ఎంతసేపు అన్నావే? పందిలాగా వండుంటావు, నన్ను ఇప్పుడు వండనియవు. సరే గాని రేపు మీనాక్షి బంటి మాల్దీవ్స్కి పోతున్నారట. అందుకే కదా బంటి పోవుడేమో గాని వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది అందరికి. అబ్బాబా, ఆఫీస్ లా ఎట్లుంటుందో తెలుసానే. పోకముందే గిట్లున్నది, ఇక రేపటి నుంచి సుక్కలు కనబడతాయి అందరికి. నన్ను వేరే విషయాలు మాట్లాడొద్దంటావు. నువ్వు ఆఫీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు? ఇది చెప్పేటి అన్ని వినాలే, నేను చెప్పేది మాత్రం వినది. నువ్వే కదా రొమాంటిక్ గా మాట్లాడమన్నావు. సరే మాట్లాడు. ఏంటిదే? మాల్దీవ్స్ అంటే ఏంది అసలు? ఎక్కడుంటది? మాల్దీవ్స్ అంటే మన ఇండియన్ ఓషన్ తెలుసు కదా నీకు, అక్కడ ఉంటది.
ఇండియన్ ఓషనా? ఓషన్ అంటే తెలుసావే నీకు ఇంతకి? ఉమ్, సముద్రాలన్నీ కలిస్తే మహాసముద్రం అంటారు. ఓషన్ అంటే అదే కదా. ఉమ్, మన ఇండియా కింద ఉంటది కదా ఇండియన్ ఓషన్, అక్కడ ఉంటాయి మాల్దీవ్స్. అంటే దీవ్స్ అంటే దీవులా? దీవులు అంటే ఐలాండేనా? ఏమో, అన్ని చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయట మాల్దీవ్స్ లో. ఒక 1000 కన్నా ఎక్కువనే ఉంటాయట ఐలాండ్స్. అవన్నీ కలిస్తేనే మాల్దీవ్స్. ఐలాండ్ అంటే మధ్యలో ల్యాండ్ ఉండి చుట్టూ వాటర్ ఉంటాయి, అదేనా? ఉమ్, ఏముంటది అక్కడ? బీచెసే, క్లియర్ వాటర్ బీచెస్ ఉంటాయి. వాటర్ ఎంత క్లియర్గా ఉంటాయి తెలుసా? లోపల ఉన్న చేపలు, తెల్లటి ఇసుక అన్ని కనబడతాయి. అంత క్లియర్ వాటర్ ఉంటాయి. అబ్బా, ఎంత మంచి ఉంటుందో కదా. నన్నైతే నువ్వు సముద్రానికి కూడా ఎప్పుడు తీసుకుపోలేవు. ఒక్కసారి నా బీచ్ కి తీసుకుపోయినావా? మరి ఏం చేద్దామే, మన తెలంగాణలో బీచ్లు లేవు. ఆ, అందరు పోతారు, నువ్వే తీసుకుపోవు. ఫుల్ వేడి ఉంటది ఆడ. ఏం పోతావు చెప్పు ఇప్పుడు? ఇప్పుడు కాదు, తర్వాత తీసుకపో. మన చిన్నారి ఎంత చిన్నగా ఉన్నదే ఇప్పుడు, అది పెద్దగా అయినాక పోదాంతి. చిన్న చిన్న బేబీస్ ని పట్టుకొని ఫొటోస్ దిగి స్టేటస్ వల్ల పెడుతున్నారు. నువ్వు ఇంకా చిన్నారి చిన్న పిల్ల అంటున్నావు. పెద్దగా అయినాక అంటే ఎప్పుడు? అదొక ఇంటర్ డిగ్రీకి వచ్చినాక పోదాం. ఏంది, ఇంటర్ డిగ్రీకి వచ్చినాకనా? ఉమ్, నువ్వు కట్టే నేను కట్టే పట్టుకొని పోదామా? అంత తొందర ఎందుకు మరి? మన చిన్నారికి పాపనో బాబునో పుట్టి వాళ్ళు ఇంటర్ డిగ్రీకి వచ్చినాక పోదాం. అప్పటి వరకు మనం ఉంటామానే. చూద్దాం, ఉంటే చెరొక వీల్ చైర్ వేసుకొని పోదాం. మనం ఎటన్నా పోదామంటే కదలనే కదలడు. 10th ఇంటర్ వచ్చినాక పోతాడట. ఇంతవరకు ఎక్కడికన్నా తీసుకుపోయినావు అసలు నువ్వు? మొన్ననే గడ గుడికి పోయి వచ్చినాం కదనే, అదేందో టెంపుల్ కి. నువ్వు రొమాంటిక్ గా మాట్లాడమన్నావు, రొమాంటిక్ గానే మాట్లాడు. దేవుళ్ళు గుళ్ళు అనకు. సరే, ఇంకా చెప్పు మాల్దీవ్స్ గురించి. నేను రేపు ఆఫీస్ కి పోవద్దని డిసైడ్ అయినవానే. అబ్బా, తీసుకపోడు కూడా తీసుకపోవు, కనీసం చెప్తే ఏమైతుంది? నీకు ఫోన్ ఉన్నది, గూగుల్ ఉన్నది, ఏదంటది కొట్టుకొని చూడు. నేను చూడ, ఫోన్లలో అస్సలకే చూడ. సరే మరి, నా ల్యాప్టాప్ లో పెట్టుకొని చూడు. నువ్వు ఇప్పుడు చెప్పినావు అనుకో, ఊహించుకుంటా పడుకుంటా. కళలో మన ఇద్దరం మాల్దీవ్స్ పోయినట్టు కలలు గంట. అబ్బా, ఏమన్నా మంచి పెళ్ళాను అని నువ్వు. పెళ్ళాలందరికి ఇట్లా కలలు కనుకుంటా కూర్చుంటే ఎంత మంచిగా ఉంటది. పెద్ద పెద్ద బంగారు నగలు వేసుకున్నట్టు, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నట్టు, కాస్ట్లీ కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకున్నట్టు, ఇవన్నీ కలలు కనొచ్చు. మరి మీరు కూడా పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారండి అసలు? మంచి మీరు కూడా కళలు కనొచ్చు కదా. మంచి పెళ్ళాం ఉన్నట్టు, అది మిమ్మల్ని ఏమననట్టు, చెప్పినట్టు విన్నట్టు, అది ఏం కొనిమనట్టు, ఏదంటే అది కళ కనొచ్చు. కరెక్టే కానీ, అట్లయితే రోజుకొక పెళ్ళాన్ని కలగనొచ్చు. మళ్ళీ ఒక్క తన్ను తన్నినా అనుకో, కింద పడతావు ఈ నుంచి. నడ్డి ఇరుగుతుంది చెప్తున్నా. నువ్వే అంటే కదనే. నేను మాల్దీవ్స్ గురించి చెప్పమని చెప్పిన. నీ మాల్దీవ్స్ పాడుగాను. అబ్బా, నిద్ర వస్తుంది, పడుకో ఇక. ఆ బీచ్ లా ఎంజాయ్ చేసుకుంటుంటారా అన్ని రోజులు? ఏమండి, అబ్బా చెప్పు, ఒక్కటి చెప్పి పడుకో ఇక. చి, ఏం చెప్పాడు? ఆ గూగుల్లో చూసిందే నయం నేను అడిగే బదులు. పో. వామ్మో, పన్నది. జ్వరుంటే చచ్చిపోయేటోని, బతికిపోయినా. మెల్లగా దాని గురించి అడిగి అడిగి నాన్న కూడా పట్టుకపో అంటే ఆర్చర్ చేస్తుంది. మాల్దీవ్స్ అంటే ఏమనుకుంటుందో ఏమో ఇది. లక్షలు లక్షలు కావాలి పోయి రావాలంటే. పెద్ద సెలబ్రిటీలు అనుకుంటారో మరి ఏమనుకుంటారో. హనీమూన్లు అవి ఇవి అంటే ఏడైతే మనతోని. ఈ మాత్రం సంపాదించడానికి చచ్చిపోతాన్నా. గట్టిగా పైసలు బొక్క. మాల్దీవ్స్ లేదు, గడుగు గుడ్డు లేదు. మురళి, మురళి. ఆ, ఏంటిది స్వీటీ? ఆ, అదే, ఏంటిది స్వీట్ బేబీ? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటిది? ఎక్కడికి వెళ్ళి చేస్తున్నావు అని అడుగుతున్నాను. అయ్యో, నేను ఎటు పోతున్నా? కలనా ఇది నిజమా? పిచ్చిదాన్ని పట్టిందా?
నిజంగా బేబీ నాకేమైంది అసలు? మొన్న యూట్యూబ్ లో చూసిన నిద్రలో లేచే అలవాటు ఉంటుందట కొందరికి. నిద్రలే అట్లనే పోయి నడుచుకుంటూ పోతారట. ఎక్కడికి? డైరెక్ట్ శ్మశానానికా? ఏ కాదు బేబీ, దాహం అయింది నీళ్లు తాగడానికని పోతున్నా. బాటిల్ ఇక్కడ పెట్టాను, తాగండి వచ్చి. అయితే తాగినా గాని నీకు నోట్లో ఏముంది? ఏముంటాయి, పండ్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని పండ్లు? 32 పండ్లు. అందరికి ఎన్ని ఉన్నాయో నాకు కూడా అంతే ఉన్నాయి. ప్రొద్దున లేచేసరికి 32లో నుంచి 30 పోతాయి. ఓన్లీ 2 పళ్ళే మిగులుతాయి. అర్థం కాలేదు బేబీ. 32 పళ్ళలో ఒక్క పన్ను కూడా ఉండదు. ఎందుకు? ఎందుకంటే మూతి పళ్ళు రాళ్ళ కొడతాను కాబట్టి. వచ్చి ఇక్కడ మూసుకొని పండు, నాటకాలు ఆడకు. నీకు 32 పళ్ళు రాళ్ళగొట్టడం కాదు, ఇంకేదైనా రాళ్ళగొట్టాలి. అప్పుడు ఇట్లాంటి వేషాలు అయ్యావు. అట్లాంటివేంటి బేబీ, నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించేది నిన్ను కాదురా. మరి అనసూయనా? చెప్తాను రా, ఇక్కడికి రా. నేను ఈడ వంట కింద. వచ్చినావా లేదా? నువ్వు కళ్ళు మూసుకో, వస్తా. వచ్చినావా లేదా? ఛీ, ఈ పెద్దవాళ్ళంతా ఎప్పుడు ఇంతే. పిల్లల మనసుని అసలు అర్థమే చేసుకోరు. చేసుకుంటాను రా. అది జరుగు, మొత్తం ఇటేమంటే నేను ఎట్లా వండాలి? అటు సైడ్ వండరా ఓలే. కోపం వచ్చి రాత్రి ఒక్క తన్ను తన్ని అనుకో, కింద పడతావు. అటు వంట ఎటు పడవు. ఛీ, నీ అమ్మ జీవితం. మంచం మీద ఎటు దిక్కు అంటున్నా కూడా పెయిన్లాగా డిసైడ్ చేస్తుంది. దీన్ని బక్కదాన్ని ఏం చేయాలంటే, పన్నావా లేదా? అరే పండేదాకా నన్ను అవుతావు ఆగవా? కొంచెం మెడిటేషన్ చేసుకుంటానా. నిల్చొని మెడిటేషన్ చేసుకుంటున్నావా? ఎట్లనన్నా చేసుకోవచ్చట, కూర్చొని నిల్చొని పండుకొని వంగి. ఆ పాపం. ఛీ, ఎన్ని కళలు కన్నానో ఏమో. పడుకొని కలలు గాను, ఎవరికి ఏం నష్టం లేదు. పండుకొని కళ్ళలు కందామంటే ఓ దిక్కు నువ్వు ఓ దిక్కు అనసూయ, ఇద్దరే వస్తున్నారు. నువ్వన్నా బెటర్. ఇంకా నాకు నీ చండాలమైన ముఖం తప్ప ఇంకేమీ రావట్లేదు. స్వీటీ, సారీ స్వీటీ, నేను రాలేకపోతున్నాను. నాకు తెలుసు స్వీటీ, నువ్వు ఈ విరహాన్ని తట్టుకోలేవని. నా కోసం ఎంత వెయిట్ చేస్తుందో ఏమో పాపం స్వీటీ. పాపం, నిద్ర కూడా పోదు. రేపు ప్రొద్దున లేచినాక నన్ను ఎంత తిడుతుందో ఏమో, ఎందుకు రాలేవు బా అని. స్వీటీ, నీతోటి ఎన్నో మాట్లాడదాం అనుకున్నా. అసలు నిన్ను స్వీటీ అని కాదు, స్వీ అని పిలుద్దాం అనుకుంటా తెలుసా. కానీ మన చుట్టూ ఉన్న మన వేస్ట్ గాళ్ళు మనల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఏం ఏడుస్తున్నావురా? సరిగ్గా పడుకో, చెవులు గుళ్ళుమంటున్నాయి. ఇక వండుకున్నాడు తప్ప ఇంకేం చేస్తా. దీని దగ్గర వంట గిట్లనే ఉంటది. రేపటి నుంచి అనసూయ దగ్గర వంట. అది బర్రె అన్నట్టు వంటది, దానికి సోయ ఉండదు. ఇది కొంచెం కదిలితే చాలు లేచి కూర్చుంటది బక్క మొక్కది. అదేమో మొద్దుకు మోతు, ఇదేమో బక్క ఎండుకపోయినట్టు. నా స్వీటీ ఎంత బాగుంటది. స్వీటీ, నా స్వీటీ, నా స్వీటీని చూస్తే చాలు గుండె నిండా గుడి గంటలు. ఆ ఎదవా, ఒక్కసారి చెప్పిన సిగ్గురాదు వీడికి. ఓయ్ చందమామ, వింటున్నావా? నా స్వీటీ, నా బంగారు తల్లి ఏం చేస్తుందో ఒకసారి పోయి చూసిరాపో. చూసొచ్చి నాకు చెప్పు, నేను వండుకుంటా అంతసేపు. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఒరే, నిన్ను చంపుతారా నీ అమ్మ? నేనున్నది ప్రేమికుల కోసం రా. వాళ్ళు విరహాన్ని తట్టుకోలేక నాతోటి పంచుకుంటారు బాధలు. నువ్వేందిరా ఈ ఎఫ్ఐఆర్ల కోసం కూడా నన్ను వాడుకుంటున్నావు? దీన్ని విరహం అనర్రా, కామం అంటారు. కాకుతి నాయల్ల, ఫ్రీగా దొరికినా కదా అని ఎవడు పడతాడు వాడుకుంటాడు. నా మీద నాకే విరక్తి పుడుతుంది నీలాంటి వాళ్ళని చూస్తే. నీ ఎవరు నా కొడుకేనాడు? మరేం చేసుడు? ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాను? ఏడు పుట్టిండు. పాపం చేసుకుంటే పుట్టారే అసంటోళ్ళు. నీ పెంపకం గట్లుంటే గట్ల తయారవుతారు. అన్ని కాదే, ఫస్ట్ నిన్ననాలే. నీ అమ్మ ఓడి పడతాడు, నన్ను టార్చర్ చేస్తాడు. ఓడి పడతాడు, నన్ను వాడుకుంటాడు. నేను మీ లెక్క పిసపిస కాదు, ఒక సూర్యుని చుట్టే తిరుగుతా. ఆడే నా బాయ్ ఫ్రెండ్, ఆడే నా మొగుడు. ఇట్లా అడ్డమైన ఎఫర్లు పెట్టుకోను నేను. సారీ
నీ కొడుకును కంట్రోల్లో పెట్టు. ఇంకోసారి నన్ను సందమామ అని పిలవాలి. రేపటి నుంచి కిటికీలు మూసేటట్టు నువ్వు కనబడకుండా. సారీ. స్వీటీ చూయదావా అక్క, ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా? బాగా చూసాడు అనుకో అలా పడిపోతాడు అంతే. నిజంగా నావే నిజం అక్క. మోడర్న్ మసాలాలా ఉన్నావు. మసాలానా? చికెన్ మసాలా, మటన్ మసాలా? అబ్బా, తినే మసాలా కదక్క, వేరే మసాలా. ఏమైందక్క కదులుతలేవు? కదిలితే అందం ఊసిపోయి కింద పడుతుందేమో అని. ఏంటక్క నువ్వు? అందం ఎందుకు ఊడి కింద పడుతుంది? నైట్ పాడైతుంది. ఇది తీసేసి మళ్ళీ సిర కట్టుకుంటా, డాష్ పెట్టుకుంటా. అక్క, ఇలాంటివి ఏంటంటే అన్ని తీసుకొస్తాను, ఉంచుకో అలాగే. మన ఇంట్లో ఎవరున్నారు? మనమే కదా. అక్కడ ఆస్ట్రేలియాలో ఇవన్నీ నార్మల్, కామన్. అంతే అంటవా? వేసుకొని ఉందమ్మా. ఉండని అక్క, స్వప్నకు చూపించాలి. స్వప్న ఎప్పుడు వస్తుంది అక్క? పెళ్లి వస్తుందని చెప్పావా లేదా? అబ్బా, అచ్చం నా లెక్కనే ఉన్నదానే. బతికుండగానే నువ్వు అందరికి దయ్యాలకు కనబడతావని నిరూపించావే. నిలవది మది నిలవది అని సొగసుని చూసి ఇంగ్లీష్ లో వాడే చెల్లె. ఓర్ది వేషాలు. రాత్రిపూట ఏంటి ఈ కథలు? ఎవరైనా చూస్తే దడుచుకొని వచ్చేసుకుంటాడు కింద. స్టాండింగ్ స్టాండింగ్ యు అను సింగ్. దీనికి ఏం పుట్టింది? వామ్మో, ఇంగ్లీష్ ఆడుతుందా పాట? తెలుగు పాటని ఏంటంటే మలవారు నిలవదే మది నిలవదే. స్టాండింగ్ స్టాండింగ్ హార్ట్ సిరి సొగసుని చూసి సింగ్ సిరి సింగ్ సిరి. అబ్బా, ఎంత ఇంగ్లీష్ లో వాడతావే నువ్వు. సూపర్ నువ్వు నా చెల్లె. ఆస్ట్రేలియా చెల్లె అంటే గిది. పొద్దున్నే వాడి మూతి వలగొట్టుకున్నావు. ఇంకా రాలేదా వెనక్కి సిగ్గుమానం? నీ ఆస్ట్రేలియా చెల్లె పాడుగాను. అదో పాట పాడుతుంది, ఇదో డ్యాన్స్ చేస్తుంది. రాత్రి వనంగా చూడకుండా ఎవరు నిద్ర పట్టదంట. ఏంటి దయ్యాలను చూసి భయపడి అనుకోకూడదు. ఇలా పాటలు ఇలా డాన్సులు అని చూస్తే ఈ దరిద్రం చూడడానికి నేను గీరుదాకా వచ్చింది. అక్క, నాట్యం ఆడింది చాలక్క. రేపు అందరి ముందు ఆడు. అందరి ముందట నాకు సిగ్గు అవుతుంది. ఈ డ్రెస్ వేసుకుంటేనే సిగ్గు అవుతుంది. ఇక నాట్యం ఏం చేయాలి? లేదక్క, ఆడవే మయూరి కోకు అని వాడతా. నువ్వు డాన్స్ చేయాలి. ఆపవే కోకిల అని నేనంట. నువ్వు పాట పాడాలి. వావ్ అక్క, నిద్ర వస్తుంది, పడుకుందా? జరుగు గిట్లనే వేసుకొని వండ. నావే అట్లనే వండక్క. మరి గిట్ల నడవంగా తట్టుకొని వాడితే కొంచెం పైకి అనుకొని ఎక్కువ ఆనే పంటనవానే. అవునక్క, బావా పండంగా నిన్ను ఎందుకు రమ్మన్నాడు కానీ మర్చిపోయినావా? ఏమో ఇస్తా అన్నాడు. చిలిపి బావా, ఏమి ఇవ్వడు, ఊరికనే అంటాడు అలా. సీట్ పాన్ గిట్ట ఏమో తెస్తా అన్నాడు ఏ రాత్రికి. నాకు ఒకటి పట్టుకురాపో, తెచ్చింది కావచ్చు. సీట్ పాన్ లేదు, ఏం లేదు. బాగా అసలు బయటికి వెళ్ళలేదు. నిద్ర వస్తుంది అక్క, పడుకో. రేపైతే పొద్దున్నే స్వప్నకి ఫోన్ చేయక్క. స్వప్న ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అక్క. దానికి నీ అందమే వచ్చింది అసలు. చెప్పన బుత్తి పూలు ఉంటుందా అని? రాణికన్నా బుత్తి పూల? రాణి బ్యూటిఫుల్ అని ఎవరు చెప్పిండు అక్క? అందరు అంటారు కానీ రాణి బుత్తి పూలు ఉన్నదని. నువ్వు నిజం చెప్తానవా అబద్ధమా? అక్క విను, రాణి ఎట్లున్నా పూరు అంటే అది పని మనిషి. మరి చెప్పన స్వప్న ఎట్లున్నా అది ఫుల్ రిచ్ అంటే అది పని మనిషి కాదు, ప్రిన్సెస్. పీసెస్. అక్క నువ్వు ఎక్కడి? ఆస్ట్రేలియా చెల్లి నీ పక్కనే. మీనాక్షి, జాగ్రత్త బేటా. సరే మమ్మీ. రాజేశ్వరి, ఎన్నిసార్లు చెప్తావు? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. ఎన్నిసార్లు చెప్తావు మమ్మీ? దాన్ని ఫ్రీగా వదిలే, భయపెట్టకు. బంటి, దాన్ని బాగా చూసుకో. అలాగే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. తనకి కొంచెం బాగాలేకపోయినా
నేను వచ్చేస్తాను. మీ మీద బెంగ పెట్టుకున్నా సరే, ఓకేనా? అలా అని కాదు బంటి, ఉండండి, ఎంజాయ్ చేయండి, కానీ అది చిన్నది కదా, కాస్త జాగ్రత్తగా చూసుకో. ఓకే అత్తయ్య, డోంట్ వరీ. నిన్ను నీకేం అనిపించినా బంటికి చెప్పు, సరేనా? ఉమ్, నీళ్ళలోకి ఒంటరిగా వెళ్ళకు. మామ్, రాజేశ్వరికి కూడా ఒక టికెట్ బుక్ చేస్తే అయిపోతుండే కదా. నీళ్ళలోకి వెళ్ళకు, దాంట్లోకి వెళ్ళకు, దీంట్లోకి వెళ్ళకు అని వెనకాల నుండి సజెషన్స్ ఇచ్చేది. ఏమండి, ఎక్కువ అవుతుంది. లేకపోతే ఏంటి మమ్మీ, అసలు దానికి ఎన్ని రోజుల నుంచి చెప్తున్నావు తెలుసా జాగ్రత్తలు? అక్కడికి వెళ్ళాక ఏం చేస్తుందో ఏమో అది. భయపెడుతున్నావు దాన్ని ఊరికనే. అదేం లేదన్నయ్య, మమ్మీ జాగ్రత్తలు చెప్తోంది అంతే కదా. అయినా నాకు భయమే, నేను ఎప్పుడు ఇలా వెళ్ళలేదు. ఇంకా నయం, పెళ్లి ఇదే ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు చేసుకోలేదట అందట ఎవరో నీలాంటిదే. ఎంజాయ్ చేయండి మమ్మీ, ఫస్ట్ టైం వెళ్తున్నారు, భయాలు ఏం పెట్టకు. నేను అన్ని చూసుకున్నాను, ఏం భయపడకు. రాజేశ్వరి, నెక్స్ట్ టైం వీళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం. ఉమ్, ఇప్పుడు మీకు అదొకటి తక్కువైందా? మా అమ్మని కూడా తీసుకొస్తాలేవే, ఫీల్ అవుతున్నావా? ఇంకా మీరెందుకు నేనెందుకు, మీ అమ్మని ఒక్కదాన్ని పంపిస్తే సరిపోతుంది. నానమ్మ వస్తానంది, ట్రీట్ చేసింది నన్ను. హనీ కూడా వస్తుందట్నే, ఎత్తుకో నువ్వు. నేను వెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదు. వింటున్నావా బంటి? వింటున్నాను బావా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నా మీనుని రోస్ట్ చేస్తున్నారు కదా. చలో, ఎయిర్పోర్ట్ వచ్చేసింది. బంటి, ఓకేనా ఇద్దరికి? నాకైతే ఓకే బావా. మీను, ఓకే అన్నయ్య. టేక్ కేర్, ఓకేనా? ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. మధ్యలోకి అస్సలు వెళ్ళకండి. డైవింగ్ కి, స్పీడ్ బోట్ ట్రిప్స్ కి వెళ్ళకండి, అక్కడ సిగ్నల్ సరిగా ఉండవు. వింటున్నారా బంటి? నేను వింటున్నా మమ్మీ. ఎప్పుడెప్పుడు కాల్స్ చేస్తూనే ఉంటాం. అత్తయ్య, డోంట్ వరీ. మేమైతే చేయలేము, మీరే అప్పుడప్పుడు చేయాలి. మమ్మీ, నీకు ఎప్పుడు నాతో మాట్లాడాలనిపిస్తే అప్పుడు ఫోన్ చెయ్యి, ఏం కాదు. పర్లేదు అత్తయ్య, చేయండి. మరి ఫోన్స్ దగ్గర పెట్టుకోండి. మమ్మీ, ఇంకొకసారి చెప్తావా జాగ్రత్తగా ఉండమని? ఏంట్రా నువ్వు? లేదు మమ్మీ, సీరియస్ గానే చెప్తున్నాను. వెళ్తున్నాం. నేను భయం వేస్తే జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకో. జై బంటి అను. చలో చలో. ఫస్ట్ పిల్లలిద్దరిని పంపిస్తున్నాం, ఇంకెవరైనా ఇద్దరు వెళ్తే ఎంత బాగుండేది. ఇంకెవరైనా అడిగినా అయిపోయేది కదా. ఎవరికి ఏది ఐడియా రాదు, అని నేనే చెప్పాలి. రాజేశ్వరి, కామ్ డౌన్. డాడీ, మమ్మీ ఏడుస్తుంది. చలో చలో, నెక్స్ట్ టైం అందరం కలిసి వెళ్దాం. ఒట్టొట్టిగానే వాళ్ళిద్దరు మూడు స్పాయిల్ చేస్తుంది. నువ్వు ఏడవద్దు మమ్మీ. బావా, మనిద్దరం వెళ్దాం పదండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఎందుకు అలా అంటావు బంటే? అమ్మ చూడు ఏడుస్తుంది. లేదు నిన్ను వెళ్ళు, నేను వీడియో కాల్ చేసి మాట్లాడతాను, వెళ్ళు. బంటి, ఇట్స్ ఓకే, నేను మాట్లాడతానండి. ఏ మిన్ను, బంటి సీరియస్ అవుతున్నాడు, చాలు ఇంకా. అన్నయ్య, ఓ అమ్మో, దీన్ని చూస్తే నాకే ఏడుపు వస్తుంది. నిన్ను బంటి కోసం వెళ్తున్నావు కదా, అతన్ని అలా బాధ పెట్టొచ్చా? సురేష్, అది కాదురా. మమ్మీ నువ్వు అటెళ్ళు. నిన్ను బంటికి చెప్పన్నయ్య, నేను వెళ్ళను. నువ్వు బంటి ఇద్దరు వెళ్ళండి, నేను మమ్మీ దగ్గర ఉంటాను. నువ్వు చెప్పన్నయ్య, నేను వెళ్ళను. నిన్ను స్వప్న వదిన ఇలానే వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటానని రాలేదు తెలుసా. ఎంత హర్ట్ అయ్యానప్పుడు, చాలా ఫీల్ అయ్యాను. నువ్వు చూసావు కదా, ఇప్పటికీ నాకు ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఇలా చేసావనుకో, లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది బంటి మనసులో. నేను వెళ్ళను అన్నయ్య. మెన్ను, ఒక 2 days వెళ్ళిరండి, 15 days వద్దు. 2 days వెళ్ళండి, మీకు ఓకే అనిపిస్తే 1 week ఉండండి, వచ్చేసేయండి, ఓకేనా? మెన్ను, బంటి ఎన్నో కలలు కన్నాడు, నాతో చెప్పాడు తెలుసా.
చాలా హ్యాపీగా ఉన్నానని బంటికి నీతో టైం స్పెండ్ చేయాలనుంది. అక్కడ ఎవరు ఉండరు, మీరిద్దరే. బంటి గురించి పూర్తిగా తెలుసుకునే టైం వచ్చింది నీకు. తనకి కూడా నీ ప్రేమని ఆస్వాదించాలని ఉంటుంది కదా. ఇక్కడ ఉంటే ఆఫీసు ఇల్లు ఎప్పుడు ఇదే. అలా చేయదు మీను. మరి 2 days వెళ్తాము, కానీ ఇప్పుడే కాదు, కొన్ని రోజులు అయ్యాక. ఇప్పుడు బంటిని అప్సెట్ చేస్తావా? చెప్పు. నువ్వు ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు మీను. నాకైతే కోపం వస్తుంది. ప్లీజ్ అన్నయ్య, నువ్వు చెప్పు బంటికి కొన్ని రోజులైనాక వెళ్దామని. సరే, రిలాక్స్ అవ్వు. రిలాక్స్ అవ్వు మీను. ముందు నువ్వు ఏడు పాపు. పంపించేస్తావా నన్ను? నువ్వు ఇలా ఏడిస్తే ఎలా పంపుతామే? ఇచ్చి పట్టింది నీకు. అంతా మమ్మీ వల్లే. అసలు మమ్మీని తీసుకురాకుండా ఉండాల్సింది. మమ్మీని ఎందుకు అంటున్నావు? మిన్ను, నువ్వు ముందు ఏడు పాపుతావా లేదా? పంపించు అని చెప్తానే ఏడు పాపుతాను. నువ్వు ఏడుస్తూ ఉంటే మేము పంపిస్తామా చెప్పు? ఏడ్చుకుంటూ వెళ్ళింది అక్కడ ఎలా ఉందో అని బెంగ పెట్టుకోమా. హ్యాపీగా వెళ్తే మేము హ్యాపీగా ఉంటాం. నువ్వు ఇలా వెళ్తే ఎవరు పంపించరు. బంటి కూడా నిన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడడు. సురేష్, వదిలే, ఇంకెప్పుడైనా వెళ్తారులే. డబ్బులు పోతే పోని. డబ్బుల గురించా మమ్మీ ఇది? వెళ్ళిపోయాడు బంటి. కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు ప్లాన్ సక్సెస్ అయింది. నువ్వు బాధపడకు మమ్మీ, అన్నయ్య అలాగే అంటాడు. అన్నయ్యకి ఏం తెలుసు మన బాధ ఏంటో? ఏహే, నాకు అస్సలు తెలీదు. లోకంలో ఎవరికైనా ఇలాంటి బాధలు ఉంటాయా? మీకు తప్ప. అన్ని నాటకాలే. వీళ్ళదేదో గొప్ప లవ్ మ్యారేజ్ అనుకున్నాను. అంతా ఉత్తదే. అన్నయ్య, అన్ని అబద్ధాలే. ప్రేమ లేదు, ఏం లేదు మీ ఇద్దరి మధ్యలో. ప్రేమ ఉంటే ఒకరి కోసం ఒకరు ఎన్ని చేస్తారో తెలుసా? ఒక 15 days మమ్మీని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నావు. చాలా గొప్ప ప్రేమ మీనునిది. అసలు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే బెటర్ నీకన్నా. ఫ్యామిలీని, ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అతని కోసం. అంటే స్వప్న వదిన నీకన్నా చాలా బెటర్. నేను ఇన్ని రోజులు ఏదో ఫీల్ అయ్యాను, నా మిన్ను బంటి ఎంత బాగుంటారని. వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్, ఎంత బాండింగ్ ఉందని. ఇప్పుడు అర్థమైంది అన్ని నాటకాలే అని. ఏం మాట్లాడుతున్నావురా సురేష్ నువ్వు? నువ్వు ఆపు మమ్మీ. నువ్వేదో అన్నంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. ఈ మెంటల్ది అసలు ఎక్కడికి రాదని బంటికి ముందే తెలుసు. నన్ను మెంటల్ అంటావా అన్నయ్య? మమ్మీ చూసావా, అన్నయ్య నన్ను ఎప్పుడైనా తిట్టాడా? ఎలా తిడుతున్నాడో చూడు. ఏ మాటలు రావి? దాన్ని ఏమైనా అంటే మంచిగా ఉంటుంది చెప్తున్నాను. మమ్మీ, నువ్వు మధ్యలోకి రాకు. అది నా చెల్లి, నా ఇష్టం. నేనే బలవంత పెట్టాను బంటిని బుక్ చేస్తానని. అప్పటికి చెప్తూనే ఉన్నాడు ఇది ఎలాంటిదో. నా చెల్లి మంచిదని నేనే చెప్పి బలవంత పెట్టాను. ఇప్పుడు నా పరువు పోగొట్టింది ఇది. నా మొహం ఎలా చూపించుకోను బంటికి? వీళ్ళిద్దరు వెళ్తున్నారని అందరికీ తెలిసిపోయింది. అందరి ముందు నా పరువు, బంటి పరువు తీసేసింది. దీనికోసం ఇన్ని నాటకాలు ఎందుకు? షాపింగ్ ఎందుకు? అదెందుకు, ఇదెందుకు? వట్టిగా ఆశలు పెట్టడం కాకపోతే? తల్లి బిడ్డలిద్దరూ ఏడ్చుకుంటూ కూర్చోండి ఒక మూలకి. అక్క చూడు, బావ కోసం యూఎస్ దాకా వెళ్ళిపోయింది అందరిని విడిచిపెట్టి. ప్రేమ అంటే అది, లవ్ మ్యారేజ్ అంటే అది. ఇప్పుడు అసలు ఇక్కడికి రాననలేదు బావాని విడిచిపెట్టి రావాల్సి వస్తుందని. అలా ఉంటారు పెళ్లి చేసుకున్నాక. ఇదేమో ఉల్టా. పెళ్ళయ్యాక కూడా బంటి వద్దు, మమ్మీయే కావాలి దీనికి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, లవర్స్ వెళ్తారు అక్కడికి. వీళ్ళ మొహాలకి, వీళ్ళ పిచ్చి ప్రేమకి మాల్దీవ్స్ ఎందుకు? ఆ ఊరి చివరనున్న పార్కులు, కాలేజీలు, ఎంటీ క్లాసెస్, ఆ సరిత వాళ్ళ ఇల్లు, ఇవి చాలు వీళ్ళకి. మమ్మీ ఉంచుకో దీన్ని ఇక్కడే. బంటి అలిగాడు, వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి. దీన్ని తీసుకెళ్ళని కూడా తీసుకెళ్ళడు. నీకు మమ్మీ కావాలి కదా, ఇక్కడే ఉండు అంటాడు. పట్టుకొని ఏడవండి ఇద్దరు ఇక్కడే. అరే సురేష్,